అందరికీ శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్ ఫ్లై. సో ఈరోజు ఫిట్నెస్ వ్లాగ్ ఏముండదు. ఐ గెస్ చాలా మంత్స్ అయిపోయింది నేను వ్లాగ్స్ చేయక. యాక్చువల్లీ ఈరోజు మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది కరీంనగర్లో. అనుకున్నాం సో వ్లాగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. అండ్ యా, ఇట్స్ మై అవుట్ఫిట్. ఆల్రెడీ ఈరోజు చాలా లేట్ అయిపోయింది. మిగతా విషయాలు ఆన్ ది వేలో చెప్తున్నాం. లిప్స్టిక్ అస్సలు బాగాలే. చాలా ఇవి కష్టాలండి. కాల్ శాండీ కాల్ చేస్తుంది. కాల్ వస్తుంది, కొంచెం హెల్ప్ చేయరా ప్లీజ్. సే హాయ్. హాయ్. నీకు ఇది మోసుకొచ్చామండి మేము ఇప్పుడు పైనుంచి. ఏమన్నావు? అరే కొండ అన్న, చిన్న హెల్ప్, స్కూటీ లోపల పెడతారా ప్లీజ్? స్కూటీని కరీంనగర్ చాలా లేట్ వచ్చింది, ఫుల్ లేట్ వచ్చింది. మొత్తం కంప్లైంట్స్ అన్నీ ఇవి మీద ఇచ్చేసేయండి. ఫుల్ లేట్ అంటే మేము రెడీ అవుద్దా? అమ్మాయిలం కొంచెం ఉంటుంది. ఏంది మరీ 2 hours రెడీ? 6:30 ఫోన్ చేశారు నాకు. అయితే మాకు సారీ కట్టడానికి 1.5 hours పట్టింది. కొంచెం ఒక డ్రెస్ నువ్వు తెలుగు యా, ఇట్స్ శాండీ. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ యా బ్రో. హాయ్ గైస్. సో ఇది మా రాజ్యం అన్నమాట. మా రాజ్యంలో మేమందరం వేస్ మై హాయ్. అందరూ చెప్పు. तेरा हो गया ना रे तभी. ఓకే ఇధర్ भी तो बैठी हूं मैं. ఓకే, సో మేము ఇప్పుడే Guys, she is not considering me. దోమకి హాయ్ ఇప్పుడు పోయింది. స్టార్ట్ అయ్యాము, ఆల్రెడీ లేట్ అయిపోయాము. సాయి ఫోన్ చేసి మొత్తం శాండీయే చేసిండు వద్దంటే. అనుకున్నా తిరిగి నా మీదకి వస్తుంది. మొత్తం సాయి మొత్తం టాల్. వావ్, ఎవరు సాయనా? గుడ్ మార్నింగ్. చిన్నవి ఓకే, కెమెరా చిన్నగా ఉంది, టెక్నాలజీ పెద్దగానే ఉంది కదా. సో కరీంనగర్కి మేము బయలుదేరామన్నమాట. అగో దేవాస్ బెట్. హీరో 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 హీరో. అరే ఎప్పుడైనా సర్జరీ చెప్తాను. అందులో బ్రేక్ఫాస్ట్ కాపేసాం. హ్యావింగ్ దోశ. కారం పొడి వేసాడు. నీకు ఇడ్లీ కావాలా? 1 plate, half. I'm not sure, but I think. ఇల్లు అంతకంటే కూడా చేయలేదు మరి.
Trusty, please give me water. Trusty. Shushi. You're Shushi. Trusty. జానీ మాస్టర్ రేప్ కేసు ట్రస్టీ. Trusty yaar. Trusty. సాటర్డే నీకేం కావాలి? జానీ మాస్టర్ రేప్ కేసు water. అలా అలా अरे पानी दे दो भाई. R should be roll అన్నమాట కింద పడుతుంది. अरे बाबा पानी दे दो. कैप निकल के दे दो भाई. मैं क्या कर रहा हूँ मैं? खेल रहा इधर. కొన్ని నీళ్ళు ఇయ్యరా. कौन ले लिया रहा? भैया थोड़ा प्याज डालो. చాలా वो फोटो शूट చేసి మన సాయం లెక్క చేయాలి. నెక్స్ట్ రాజు నీదే ఫోటో షూట్. నాదా నాది పెళ్ళి చేసుకో నెక్స్ట్ ఫోటో షూట్ నీది, తర్వాత మూడోది, ఇప్పుడు ఎందుకు మనం తర్వాత దేవాంది, తర్వాత కొండగాని, తర్వాత నాది. బాగానే ఉన్నాను ఇప్పుడు ఎందుకు మీరు ఎందుకు లాస్ట్ నేను లాస్ట్ గా. మీరే మాకు ఒక నాది లాస్ట్ మార్గదర్శి. ఎందుకు ఇక్కడ ఫ్రీ భోజనం పెడతారు. దట్స్ ద రీజన్ హియర్ వాజ్ హెవీ ట్రాఫిక్. పోలీసులు ఏం చేస్తున్నారు? సాయి పెళ్లి మేరకు అందరూ ఉచితంగా భోజనాలు. నో నో ఇది అంత మార్కెట్, ఇది రైతు వేదిక సంథింగ్. రైతు వేదిక, కరెక్ట్. రైతు బజార్. దాన్ని ఏమంటారు? రైతు వేదిక అంటే అంతే కదా, రైతు బజార్. సందీప్ రైతు వేదిక ఇస్ స్టేజ్ కదా, అవునవును. విలేజ్ గ్రామంలో ఉండేవి. మండల్లో ఉంటది రైతు వేదిక. అదే ఎవ్రీ మండల్కి ఒక రైతు వేదిక. అంటే రైతులకు సంబంధించి రైతు బంధు, రైతు బీమా ఏది వాడకపోయినా అక్కడ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలన్నట్టు. కానీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మ్యాటర్స్ కూడా చెప్తున్నారు, అది కూడా పెట్టాం. 2 marks క్వశ్చన్ ఇది. 2 marks. అంటే రైతు వేదిక అంటే మన రైతులందరూ కలిసి అక్కడ సమావేశమై డిస్కస్ చేసుకుని రైతు వేదిక అంటారు. ఏం చేస్తున్నావు అంకుల్? డ్యూటీ లేదా అయ్యాల నీకు? ఆపా. ఇక్కడ వంకాయలు బాగున్నాయి, తీసుకెళ్తే ఈ కూరగాయల కోసం ఇంత దూరం జొన్న బెండకాయ కిలో ఎట్లానా? టూ మచ్ రే. అయిపోయింది మా. కాదు, కూరగాయల కోసం కొంచెం లోపల పెట్టుకోవచ్చు కదా. మార్కెట్ రా టైమింగ్. రైతులు అంటే ఎంత చులకన అయిపోయింది నీకు శాండీ. నేనేమన్నా తల్లై ప్రశాంత్ ఫోన్ చేయను. విన్నారా? చూసారా అండి డబుల్ యాక్షన్? అమ్మో. కాదు చెప్పండి, కరీంనగర్ ఎందువలన? పెళ్లి వలన. ఎందువలన? యాక్చువల్లీ మా సాయి గాడు ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. డాడీ సాయి లాంటి వాడు కాదు. సాయి గురించి అందరూ కుక్క మాట. నైట్ సాయిగాడు 10,000 ఇరా అంటే 3,500 వేసి దండం మీద నీ కాలు నొక్కుతారా సాయి? ఒక్కొక్కరు నేను చెప్తా. సాయిగాడు బ్యాచిలర్ పార్టీ ఇరా అంటే 3,000 వేస్తా, 3,500 వేస్తా, కూరగాయల బేరం ఆడిండు. నీ దండం పెడితే నీ కాలు మొక్కుతారా సాయి? 3,000. హాయ్ గైస్, మేము పెళ్ళి లోపలికి వచ్చేసాము. యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ నా కెమెరా బ్యాటరీ డెడ్ అయిపోయింది అండ్ అది ప్రాపర్గా వర్క్ చేయట్లేదు. ఫోన్లో తీయాల్సి వస్తుంది నెక్స్ట్ వీడియోస్. ఐ హోప్ క్లారిటీ అంతా బాగుంటుంది అనుకుంటున్నా. పాసిబుల్ ఐ డోంట్. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. అదండి, పెళ్ళికి వస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురులు వద్దు, ఫుడ్ కావాలి. ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్ అంట. ఫుడ్ ముఖ్యం. బిగిలో భోజనాలు ఇంపార్టెంట్ కదా. పెళ్ళికి వచ్చామంటే ఫస్ట్ భోజనాలు ఉండాలి. భోజనాలు లేకపోతే డిసప్పాయింట్, ఎవరైనా డిసప్పాయింట్ అవుతారు. నేను బాగా అయితే డిసప్పాయింట్. లాస్ట్ ఐస్ క్రీమ్ స్వీట్ లేకపోతే భోజనాలు అండి. సాయి బాగా కట్టించారు, అందులో అవి కొంచెం కట్టిస్తున్నారు, మళ్ళీ కట్టించారు, మళ్ళీ అవి తీసుకున్నారు. సో ఫైనల్ మీకు నేను స్వీట్ తిన్నాను కాబట్టి ఇస్తాను. పల్లీలు ఒక 4-5 పల్లీలు ఎక్కువ వచ్చినాయా? అవి దాంట్లో నుంచి కొండప్పుడు తీసుకున్నారు. ఇవేం ఇలా